వసుదేవసుతం దేవం కంసచాడూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సుప్రభాత ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మాధవుని మధుర మనోహర చిత్ర విచిత్ర లీలా విలాస విన్యాస వైభవ శోభలను, దివ్యత్వ మహత్వ శోభా వైభవలను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించి ఆవిర్భవించినటువంటి యొక్క లోకోత్తర మహోన్నత చరిత్ర శ్రీకృష్ణ జననం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, భక్త సంరక్షణ, దీక్షా దక్ష కర్తవ్య పరాయణుడు, జగద్రక్షకుడు, జగదారాధ్యుడు, జగత్ కళ్యాణకారకుడు, జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. నందనందనుడు, యశోదానందనుడు, దేవకీ వసుదేవుల గారాల బిడ్డడు, చిన్ని కృష్ణుడు, బాలకృష్ణుడు, ముద్దు కృష్ణుడు, గోపాలకృష్ణుడు, శ్యామల కోమల మేఘశ్యాముడు, ఆ మురళీధరుడు అవతార ఆవిర్భావము శ్రీకృష్ణ జననము గూర్చి ఈ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మనం ప్రత్యేక కార్యక్రమాన్ని సమర్పించుకుంటున్నాం. శ్రీకృష్ణ జననం. ఈ ప్రత్యేక కార్యక్రమంలో శుకబ్రహ్మగారు పరీక్షిత్ మహారాజు గారికి, సూత మహర్షి, శౌనకాది మహర్షులకు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ జననము గూర్చి చెప్పినటువంటి యొక్క కథనము ఆ నైమిషారణ్యమున సాహితీ సభా వేదిక పైన సూత మహర్షి శౌనకాదులకు చెప్పసాగెను. పరీక్షిత్ మహారాజా, ఒకానొక రాటి కాలమందున సకల దైత్య గణములు భూమిని ఆక్రమించి దుర్భర దుస్తర కృత్యములతో ఈర్ష్య, అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యం, పగ, దయా దాక్షిణ్యము లేనటువంటి వారై, దాక్షిణ్యరహితులై, అధర్మవర్తనులై, ధర్మము తరిగి అధర్మము పెరిగి భూమాతకు భూభారమాయను. అటువంటి సందర్భంలో భూదేవి విచారగ్రస్తురాలై అనేక రకాలుగా బాధపడుతూ ఆ అధర్మపు పెరిగే ఆ భూమాతకు భారమాయను. భూదేవి పాలుపోని స్థితిలో చతుర్ముఖ అయినటువంటి యొక్క బ్రహ్మదేవునికి తన బాధలను, తన గాథలను వివరించసాగెను. అప్పుడు బ్రహ్మదేవుడు సకల దేవతా గణముల యొక్క సమూహాన్ని తీసుకొని ఆ భూమాతను వెంట పెట్టుకొని సాక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, చతుర్దశ భువనాధీశ్వరుడు, సర్వమంగళ స్వరూపుడు, పీతాంబరధరుడు, లక్ష్మీ సమేతుడైనటువంటి యొక్క వైకుంఠవాసుడు వైకుంఠానికి వెళ్ళారు. శ్రీ మహావిష్ణువు భూమాత గాథలను, బాధలను, వేదలను తెలియచేశాడు ఆ బ్రహ్మదేవుడు మహావిష్ణువుకు. ఆ విషయాలను గ్రహించిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునకు దేవతల యొక్క విద్యుక్త ధర్మములను, శ్రీ మహావిష్ణువు వివరించిన విషయములను దేవతా గణములకు ఈ విధముగా చక్కగా గోమాత రూపములో ఉన్నట్టు భూమాతకు కూడా వివరించసాగాను. ఎలా జరిగిందంటే, అనేకమైనటువంటి యొక్క రాజేంద్ర వినుతొల్లి రాజలాంఛనముల వేల సంఖ్యల దైత్య విభులు తన్ను ఆక్రమించిన భారమాగజాలక భూమి గోరూపియై బ్రహ్మజేరబోయే. కన్నీరు మున్నీరుగా రోదనము సేయ కరుణతో భావించి కమలభవుడు
ధరణి నూరడబల్కి ధాత్రియువేల్పుల కదలిరా విష్ణునిగాననేగి పురుష సూక్తంబు చదివి అద్భుత సమాధి నుండి ఒక మాట విని వారి యొద్ధవుండు వినుడు వేల్పుల ధరయునే నిన్ని అట్టి పలుకు వివరింతునని ప్రీతి పలికే తెలియ. పరీక్షిత్ మహారాజా, ఎలా అంటే పూర్వం ఎంతోమంది దానవ శ్రేష్ఠులు భూమిపై పుట్టి అధికారాలు చేపట్టి భూమిని ఆక్రమించారు. భూదేవి ఆ భూభారమును మోయలేక బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి కన్నీరు మున్నీరుగా బాధపడుతుంది. ఆ కరుణతో ఆ భూదేవిని ఊరడించినటువంటి యొక్క ఆ బ్రహ్మదేవుడు కర్తవ్యాన్ని ఆలోచిస్తాడు. సకల దేవతాగణంతో కూడా చక్కగా శ్రీ మహావిష్ణువును దర్శించడానికి బయలుదేరుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషంతో ఇలా అంటాడు. ఏమని అంటే, ఆ విష్ణుమూర్తి చెప్పిన విషయాన్ని చెప్తుంటాడు. భూదేవి, దేవతలారా, నేను విన్న మాట మీకు వివరిస్తున్నాను అని బ్రహ్మదేవుడు ఆ భూమాతకు వివరిస్తాడు. ఏమని చెప్పాడు ఆ మహావిష్ణువు అంటే, యాదవ కులమున అమరులు మేధినిపై పుట్టజనుడు మీ అంశములన్ శ్రీదయుతుడు వసుదేవున కాతారమున పుట్టి భార మంతయు బాపున్. దేవతలారా, మీరంతా కూడా ఏమాత్రమూ విచారించకండి. మీకు కలిగినటువంటి యొక్క ఈ బాధలు నాకు తెలుసు. మీరు చక్కగా మీ అంశలతో భూలోకంలో, యాదవ కులంలో, భూమిలోకంలో జన్మించి ఆ లక్ష్మీపతి అయినటువంటి యొక్క శ్రీ విష్ణువు యొక్క ఆదరంతో వసుదేవునికి పుత్రుడిగా జన్మించి భూభారాన్నంతా తొలగిస్తాడు అని నాకు వినిపించింది అని ఆ బ్రహ్మదేవుడు చక్కగా విషయాన్నంతా కూడా వివరిస్తాడు. అప్పుడు దేవతలారా, మీరందరూ కూడా భూలోకంలో జనించండి. ఆదిశేషుడు నాకు అగ్రజుడుగా జన్మిస్తాడు. సురకన్యలు గోపకాంతలుగా జన్మిస్తారు. మహాలక్ష్మీదేవి నేను కూడా భూలోకంలో అవతరిస్తాం. దైత్యులకు కాలమాసన్నమైంది. అందుకే యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య స్తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆ మహావిష్ణువు యొక్క వాక్యాన్ని బ్రహ్మదేవుడు భూదేవికి సకల దేవతాగణాలకు చెప్పగా, ఇక విశ్వ కళ్యాణార్థమై, లోక కళ్యాణార్థమై, జగత్ కళ్యాణార్థమై శ్రీకృష్ణుడిగా అవతరించగలను, మీరు నిశ్చింతగా ఉండండి, మీకు శుభం కలుగుతుంది అని శ్రీ మహావిష్ణువు తెలిపినటువంటి యొక్క ఆ విషయాలన్నిటినీ కూడా ఆ బ్రహ్మదేవుడు చక్కగా భూమాతకు సకల దేవతాగణాలకు చేస్తాడు అని శుకబ్రహ్మ పరీక్షిత్ మహారాజు గారికి వివరించాడు అని సూత మహర్షి తెలిపాడు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇక దేవకీ వసుదేవుల వివాహం చాలా కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది. కని విని రీతనిలో దేవకీ వసుదేవుల వారి వివాహం చాలా బ్రహ్మాండమైనటువంటి యొక్క ఆడంబరంగా జరిగింది. వివాహానంతరం ఆ దేవకీ వసుదేవులను అత్తగారింటి దింపరావటానికి ఆ ముద్దుల చెల్లెలు దేవకీ వసుదేవులను, చెల్లెని, బావగారిని వారి ఇంట్లో దింపటానికి కంసుడే స్వయముగా రథసారథి అయి చెల్లె బావలకు కట్టకానుకలు నింపుకొని సకల లాంఛనాలతో అత్తవారింట్ల దింపటానికి బయలుదేరుతాడు ఉత్సాహంతో, ఆనందంతో. ఆ దేవకీ వసుదేవులకు కూర్చోపెట్టుకొని రథారూఢుడై వడివడిగా బయలుదేరుతుంటాడు. ఆ బయలుదేరుకుంటూ
తన చెల్లి యొక్క చిన్ననాటి ముద్దు ముచ్చట్లను ఆ వసుదేవుడికి వినిపిస్తుంటాడు. అల్లరి ఆటలు, చిల్లర పాటలు, మాటలతో ఆ వసుదేవునకు తన చెల్లెలి యొక్క గారాల ముద్దుల విషయాలనన్నిటినీ కూడా వివరిస్తుంటాడు. అలా సంతోషంతో రథము వడివడిగా అద్భుతంగా బయలుదేరుతున్నది. తన రథ ప్రావీణ్యతను ప్రదర్శిస్తుంటాడు. గుర్రములను చైతన్యపరుస్తూ పగ్గాలను చేతపట్టి ఒక్కసారిగా అలా బయలుదేరుతుంటే ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కలుగుతుంది. ప్రకృతిలో మార్పు. ఒక్కసారి ఉరుములు, మెరుపులు, గాలి, వాన. ఈ హఠాత్ పరిణామానికి కంసుడు సంభ్రమాశ్చర్యచకితుడైతాడు. ఒక్కసారి ఇంతలోనే అశరీరవాణి, ఆకాశవాణి ఈ విధంగా వినిపిస్తుంది. ఏమని? ఓయి కంసరాజా, నీ చెల్లెలకు జన్మించు అష్టమ గర్భములో పుట్టు పుత్రుడు నీకు మారకుడు, నిన్ను వధించగలడు అని పలుకుతుంది ఆ అశరీరవాణి, ఆకాశవాణి. అలా చెప్పగానే తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము గడిపే తెరుభూమీదన్ శిష్టయగు నీతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించు సుమీ. దేవకి వసుదేవుల మెప్పు కోసం నువ్వు చాలా బ్రహ్మాండంగా రథం నడుపుతున్నావే, కానీ ముందున్నది, చాలా రానున్నది భవిష్యత్తు తెలుసుకో. ఉత్తమురాలైనటువంటి యొక్క నీ చెల్లె అయినటువంటి యొక్క దేవి అష్టమ గర్భములో పుట్టినవాడు నిన్ను సంహరిస్తాడు సుమా అని చెప్పుతుంది. అనగానే అలా, ఓ కంసరాజా, నీవు సంతోషంతో నీ చెల్లెని అత్తవారింటికి పంపుతున్నావే, అష్టమ గర్భంబున పుట్టేటువంటి యొక్క పుత్రుడు నీకు మారకుడిగా నిన్ను హతమార్చగలడు కంసరాజా, జాగ్రత్త అని ఆ ఆకాశవాణి, అశరీరవాణి పలకగానే ఈ హఠాత్ పరిణామానికి ఒక్కసారి కంసుడు కళ్ళెర్ర చేసి ఆగ్రహోదగ్గుడై కోపంతో, కసితో, పగతో పళ్ళు పటపట కొరుకుతూ విచక్షణారహితుడై కత్తిని చేబూని దేవకిని హతమార్చటానికి బయలుదేరతాడు. ఆ రథ పగ్గములను విడుస్తాడు, కత్తిని చేపడతాడు. దేవకి చుట్టుపట్టి వధించపోయి ఉన్మాది అయినటువంటి యొక్క కంసుడు అప్పుడు వసుదేవుడు, బావా కంసరాజా, ఇలా అంటావు, అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో, మన్నన సేయుటో, మధురం మంజుల భాషల నాదరించుటో, మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న, సహింపుమన్న తగదన్న వధింపుకుమన్న వేడెదన్. బావా కంసరాజా, నీవు అన్నవు చెల్లెలికి ధనాన్నివ్వాలి, ద్రవ్యాన్నివ్వాలి, కట్నకానుకలు ఇవ్వాలి, మర్యాదలు ఇవ్వాలి, లేదా చీరలు పెట్టాలి, ఆడపడుచులను గౌరవించాలి, కానీ మధురమైన మాటలతో లాలించాలి, పాలించాలి, కానీ ఏవో ఎక్కడో తెలియనటువంటి గాలి మాటలు విని అమాయకురాలైనటువంటి యొక్క నీ చెల్లెలను వధించబోతున్నావు. సావధాన చిత్తుడవై విను. అల్లారు ముద్దుగా పెంచిన నీ చెల్లెలికి చీరలో, మాడలో, ధనక కష్ట వాహనాలో, కట్నకానుకలో ఇవ్వాలి, కానీ కఠినాత్ముడవై, దుష్టచిత్తుడివై నీవు అల్లారు ముద్దుగా ప్రేమించిన నీ చెల్లెలిని కాళ్ల పారాణి ఆడకముందే నీవు వధించటం తగదు బావా. ఒక్కసారి నీవు ఆలోచించు. అందులో స్త్రీని వధించటం రాజధర్మము కాదు గదా. అబలను చంపటం రాజధర్మమా? నీకు కావలసిందేమిటి? నీ చెల్లెలు కాదు కదా, నీ చెల్లెలి ప్రాణం ముఖ్యం కాదు కదా. నీ చెల్లెలకు పుట్టబోయే బిడ్డడు అష్టమ గర్భమున ఉన్నటువంటి వాడు కదా. కనుక చెల్లెలకు పుట్టినటువంటి యొక్క ప్రతి సంతానాన్ని నీకు సమర్పిస్తాను. మేమిద్దరం దంపతులం మాట ఇస్తున్నాము. కనుక బావా, నువ్వు ఏమాత్రం కూడా విచారించకు, నీ చెల్లెలను వధించకు, మాకు ప్రాణభిక్ష పెట్టుము అని మీకు సమర్పించుకుంటాం. ఆ పిల్లలను ప్రాణభిక్ష పెట్టుము. నీకు అష్టమ గర్భజనితుడు నీకు మారకుడు కానీ
నీ చెల్లెలు కాదు కదా బావా, ఒక్కసారి విచారించు, ఒక్కసారి ఆలోచించు అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు ఆ వాసుదేవుడు. అప్పుడు కంసుడు కొంత చల్లబడి విచారించి వెనక్కు తగ్గి, ఈ మాట ప్రకారం నేను విరమిస్తున్నాను, మాట తప్పరు కదా అని వారిరువురు దంపతులను కూడా ఏమాత్రము కూడా దయా దాక్షిణ్యములు లేనటువంటి వాడై కఠిన కారాగారమున బంధిస్తాడు. ఆ శ్రీ మహావిష్ణువు దేవకి గర్భంలో ఉదయించనున్న తరుణంలో సకల దేవతాగణములు, బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువు భక్తితో స్తుతిస్తుంటారు. ఎలా? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని ఈ విధంగా ప్రార్థిస్తే, ఈ భూభారమును నివారించటానికి అవతరించి ఆవిర్భవిస్తున్నటువంటి దేవదేవుడు, పరంధాముడు, పురుషోత్తముడు, దీనబాంధవుడు, శరణాగత వత్సలుడు ఈ భూలోకమున అవతరించి లోక కళ్యాణాన్ని గావించగలడు. విశ్వ కళ్యాణమును, జగత్ కళ్యాణమును నిర్వర్తించండి మాధవ అని ఆ బ్రహ్మాది దేవతలంతా కూడా, స్వామి మీరు భూలోకమున అవతరించగలిగిన ఆ కాలం ఆసన్నమైంది, రండి ప్రభు అని ఈ విధంగా వస్తే, దేవకి వసుదేవులారా వారికి కనిపించి, నా గురించి మీరు తపస్సు చేశారు, నాలాంటి పుత్రుని కావాలని మీరు చాలా వేడుకున్నారు కనుక మీ యొక్క మాటను నేను సంతసించాను. మీ తపస్సుకు మెచ్చి నన్ను నాలాంటి పుత్రుని కావాలని వేడుకున్నారు. మీ తపస్సుకు మెచ్చాను. నేను మీకు శ్రీకృష్ణుడిగా పుత్రుడిగా జన్మిస్తున్నాను. నేను జన్మించగానే నన్ను నందవ్రజంలో ఉన్న ఆ యశోదాదేవి ఇంట చేర్చుము, యశోమాతకు పుట్టిన బిడ్డను ఇక్కడ చేర్చుము అని మీరు దేవకి పక్కలో పరుండబెట్టుము వాసుదేవ అని స్వప్న దర్శనమై అంతర్ధానమయ్యాడు. ఒక్కసారిగా ఆ పుడమి పులకించింది. అత్యద్భుతమైనటువంటి యొక్క ప్రకృతి పరవశించింది. అటువంటి యొక్క సమయంలో చక్కగా ఈ విధంగా సింహమాసే స్థితే పక్షే రోహిణ్యాం అష్టమీ తిథో. సింహమాసంలో అయితే ఇక్కడ సింహమాసము అంటే ప్రధానంగా సింహమాసానికి సింహస్యాధిపతి సూర్య, సింహమాసానికి సూర్యుడు ఆధిపత్యం కలిగినవాడు. అంటే సూర్యుడు ఆత్మచింతా రవేఫలం అన్నాడు. అంటే ఆత్మశక్తిని ప్రసాదించగలవాడు సూర్యుడు. ఇక రోహిణీ చంద్రుడు, అంటే చంద్రుడికి రోహిణికి చాలా అన్యోన్యత కనుక ఆ రోహిణి నక్షత్రం చంద్రబలం. ఎందుకంటే మనశ్చింతాచ చంద్రమా అంటే ఇటు ఆత్మబలము ఇటు మనోబలము, ఈ రెండిటికి సంబంధించినది అష్టమి. ఎందుకంటే నందా భద్ర జయారిక్త అని అష్టమి జయతిథిగా చెప్పబడ్డది కనుక రోహిణీ నక్షత్రమందు సింహమాసమందు అత్యద్భుతమైనటువంటి యొక్క శ్రవణ నక్షత్రం అంటే శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి యొక్క ఆ జన్మ నక్షత్రం కనుక శ్రవణ నక్షత్రం శ్రావణ మాసంలో అద్భుతమైనటువంటి యొక్క అష్టమమునందు అర్ధరాత్రి చక్కగా ఆ శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తాడు. ఇలా నమస్కరిస్తున్నాడు. జలధరుదేహు ఆజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు చారుగధా శంఖచక్ర పద్మ విలాసు కంఠకౌస్తుభమణికాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణకేయూర శ్రీవత్సలాంఛనాంచిత వికారు.
ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైడూర్య మణిగణవర కిరీటూ బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు జూచి తిలకించి పులకించి చోద్యబుంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు సగించే. కోమల శ్యామల నీలమేఘ శ్యాముడు ఆజానబాహు చతుర్భుజములు గలవాడు విశాల వక్షస్థలం కలిగినటువంటి శంఖచక్ర గదాపద్మ వనమాలా పీతాంబరధరుడు కౌస్తుభమును ధరించినటువంటి వాడు బంగారు మలతాడు. అందుకే భుజకీర్తులు కంకణాలు వజ్ర వైఢూర్యములు కలిగినటువంటి యొక్క ఆ మహానుభావుడు నవరత్న వజ్ర వైఢూర్య గోమేదిక మరకత పుష్పరాగ భూషాలంకృతుడు పూర్ణచంద్రముఖుడు దయాసాగరుడు భక్తపాలనా పరిపాలనా దక్షుడు ఆశ్రిత జనవత్సలుడు ఆ వటపత్రసాయి ఆ చిన్ని కృష్ణుని ముద్దు కృష్ణుని బాలకృష్ణుని చూచి ఆ దేవకీ వసుదేవులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారట. ఎలా? ఈ విధంగా నమస్కరిస్తున్నారు. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం సకలయన్ కంఠేశముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. చక్కగా ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి అల్లారు ముద్దుగా ఒక్కసారి ఆ దేవకీ వసుదేవులు గాఢంగా అగలించుకొని ముద్దులెట్టి చిన్నారి ఆ పాపణ్ణి చూసి ఇలా ఆ చక్కగా ఆ పిల్లవాణ్ణి తీసుకొని యశోదాదేవి దగ్గర పరుండపెట్టి అక్కడ ఉన్నటువంటి యొక్క ఆ జగన్మాతను తీసుకొని వస్తారు. ఆ మార్గ మధ్యంలో ఆ శేషసాయి ఈయనకు పడగల రక్షిస్తుంటాడు. ఆ యమునా నది మార్గాన్ని ఇస్తుంది. ఒక్కసారి గొలసులన్నీ తెగిపోతాయి. సమస్తమైనటువంటి యొక్క ప్రపంచమంతా కూడా ఆ విష్ణుమాయ చేత అందరూ గాఢ నిద్రలోకి వెళతారు. అలాంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు అక్కడ చేరుకుంటాడు. అక్కడ ఉన్న యోగమాయ ఇక్కడికి చేరుతుంది. ఈ విధంగా యశోదామాత దగ్గరున్న శ్రీకృష్ణుని చూచి రేపల్లె అంతా ఓహో యశోదామాతకే చక్కగా అద్భుతమైనటువంటి యొక్క పిల్లవాణ్ణి జన్మించిందని తెల్లవారుతుంది. అందుకే తెల్లారిపోయింది రేపల్లె లేచింది. ఆ రేపల్లె లేవగానే ఒక్కసారి అందరూ అనుకుంటున్నారట ఏమని? ఏమి నోము ఫలమో ఇంత పొద్దొక వార్త వింటి మబలలార వీనులారా మన యశోద చిన్ని మగవాని ఘనెనట చూచి వత్తమమ్మ సుదతులారా. అందరూ ఆనందంతో ఆ శ్రీకృష్ణ పరమాత్మ మధురమైనటువంటి యొక్క రేపల్లలో సంతోషానంద ఉత్సాహాలతో ఆ శ్రీకృష్ణుని జన్మాష్టమి శ్రీకృష్ణాష్టమి అవతరించి ఆవిర్భవించినటువంటి యొక్క ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృష్ణుణ్ణి అందరూ చూచి చక్కగా జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో జో. కానీ ఈ విధంగా అత్యద్భుతమైనటువంటి యొక్క ఆనందంతో ఉత్సాహంతో సర్వము భగవాన్ నీ యొక్క అద్భుతమైనటువంటి యొక్క ఈ దర్శనం చేత మేము
పునీతులమయ్యాము అని ఈ విధంగా అందరూ కూడా ఆ శ్రీకృష్ణ భగవానుని కాగానే పాడిరి గంధర్వోత్తములాడిరి రంభాదికాంతలానందమునన్ కూడిరి సిద్ధులు భయముల వీడిరి చారణులు మెరిసే వేల్పులు. అద్భుతమైనటువంటి యొక్క దేవతల గంధర్వులు ఆనందంతో దివ్యగానం చేశారు కనుక అటువంటి మహానుభావుడు ఎలాంటివాడు? జలధరునాదేహు ఆజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు చారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠకౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటి సూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత వికారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైడూర్యమణి గణ వరకిరీటు. ఈ విధంగా చక్కగా అందరూ ఆ బాలుణ్ణి తేరిపార చూసి ఎంత అద్భుతంగా ఆనందంగా సంతోషంగా వాళ్ళంతా ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. అటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క శ్రీకృష్ణుని జననము ఒక అద్భుతమైనటువంటి గొప్ప, అంటే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని యొక్క జననం అంటే ఈరోజు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అవతరించి చక్కగా లోక కళ్యాణం కావించాడు. అటువంటి కథను విన్నటువంటి వారందరికీ కూడా శ్రీకృష్ణ అనుగ్రహము కలుగుతుంది అని ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రత్యేకమైనటువంటి యొక్క శ్రీకృష్ణ జన్మోత్సవ సందర్భంగా ఆ శుకబ్రహ్మ పరీక్షిత్తు మహారాజు గారికి ఇక సూతమహాముని శౌనకాదులందరికీ కూడా శ్రీకృష్ణుని అవతార ఆవిర్భావ జన్మోత్సవమును గూర్చి తెలిపిరి. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.